నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ ఉగాది నుండి కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలాలు ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి అయితే కనుక ఇంచుమించుగా 60% మంచి ఫలితాలు ఉంటాయి. ఒక 40% మాత్రం మానసిక చింత అనేది ఉంటుంది. సో ఈ లాభం పెరిగిన చోట మరింత లాభం పెరగడానికి, మానసిక చింత అనేది ఏదైతే చెప్తున్నామో దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళకి పగడం పెట్టుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మంచి మరింత పెరగటం అనేది ఉంటుంది. సో ఈ మానసిక చింత అనేది అసలు ఎలా వస్తుంది? ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు వస్తుంది మానసిక చింత? ఎందుకని వస్తుంది అంటే కనుక ఉద్యోగాల్లో బాగా సతాయింపు ఎక్కువైపోతుంది. సో మనం ఎంత కష్టపడుతున్నా కూడా దానికి తగినంత గుర్తింపు రాలేకపోవటం. సరే మనమే చేస్తున్నాం కదా అని చెప్పి చేసిన వాళ్ళ మీద ఎక్కడైనా సరే ఇంకా ఎక్కువ పని చేయించడం అనేది మామూలు యాజమాన్యాలు. సో అందుకని వీళ్ళకి ఏంటంటే విశ్రాంతి లేని జీవితం ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క విసుగు కోపం అనంతా కూడా ఇంట్లో ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇంట్లో వాళ్ళతో వీళ్ళకి ఏదో రకమైన వైరుధ్యాలు రావడానికి ఉంటుంది. దానివల్ల అయ్యో నేను అమ్మని అనేసాను, లేదా నాన్న అనేసాను, నా భర్తను విసుకున్నాను, లేదా నా భార్యను విసుకున్నాను అంటే మనకుండే ఈ విసుగుదలని ఎవరో ఒకళ్ళ మీద మనం చూపిస్తున్నాం ఆ కోపాన్ని. సో దానివల్ల ఏమవుతుంది, అనేసామి అనే మానసిక చింత, అయ్యో నేను అనకుండా ఉండాల్సిందే, నేను నోరు జారానే అని. సో ఆ రకమైన మానసిక చింత అనేది పెరగటం అనేది ఒకటి. తర్వాత ఉద్యోగాలు సరే ఇక్కడ మనకి బాగా బాధ హరాస్మెంట్ ఏదో పెరిగింది అనుకున్నాం కదా, అలాగని మళ్ళీ మరొక జాబ్ రావాలి అనుకుంటే అది అంత తొందరగా మెటీరియలైజ్ కాలేకపోవటం, అంటే అంత తొందరగా అది రాలేకపోవటం. ఇటేమో ఉద్యోగం పోగొట్టుకోవాలో తెలీదు, చెయ్యాలో తెలియదు. ఆ రకంగా మానసిక చింత అనేది పెరగటం అనేది ఉంటుంది. సో అదొకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆర్థికంగా కూడా ఎంత వస్తున్నా కూడా మళ్ళీ ఏమైపోతుంది అనే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకుండే మంచిలో ఏంటంటే ఏదైనా సరే స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవడానికి, అంటే కొత్తవి ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ అలా కొనాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. లేదు ఎప్పటి నుంచో ఉన్నది ఏదైనా సరే మనం దాన్ని నిర్మాణానికి తీసుకెళ్దాం, మన దగ్గర ఒక స్థలం ఉంది, దానికి సంబంధించినంతవరకు ఏదైనా సరే ఈ ఏడాది ఇల్లు మొదలెడదామా అనుకుంటే అలాంటి పనులు అవుతాయి. సో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఏవైనా సరే శుభకార్యాల్లో పాల్గొనటం, తర్వాత ఇంట్లో కూడా శుభకార్యాలకి సంబంధించిన ప్రస్తావనలు రావటం, తర్వాత కొత్త వస్తువులు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్కువగా కనపడటం అనేది జరుగుతుంది. సో సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీద చూసినప్పుడు కూడా అన్ని రాశుల వాళ్ళు కూడా అధిక శాతం ఈ డిసెంబర్ నుంచి రాహుకేతు మారుతారు మనకి గోచారంలో. అక్కడి నుంచే మరింత వ్యతిరేక ఫలితాలు, బాగున్న వాళ్ళకి బాగా మంచి ఫలితాలు సాధారణంగా డిసెంబర్ నుంచే ఉంటాయి. సో అందుకని డిసెంబర్ దాకా మాత్రం ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మొత్తానికైతే వాటిని అధిగమించి ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. సో మనం కన్సిడర్ చేయాల్సిందంటే మనం ఏదైనా సరే ఎక్కువ మాట్లాడాల్సి వస్తే డిసెంబర్ తర్వాత నుంచే ఎక్కువగా, ఆ డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చే ఏప్రిల్ ఉగాది వరకు కూడా కొంత ఇబ్బందులు అధికంగా ఫేస్ చేయటం అనేది ఉంటుంది. ఓకే. సో మరి వీళ్ళు ఏ విధమైనటువంటి సమయంలో ఇవి ధరించాలి అంటారు? రైట్. పగడం అనేది ఎప్పుడు కూడా అంటే దాన్ని మనం ఉంగరం వేలుకి పెట్టుకోవచ్చు, చూపుడు వేలుకి కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని వెండిలో అయినా పెట్టుకోవచ్చు, బంగారంలో అయినా కూడా పెట్టుకోవచ్చు. అయితే దీన్ని మనం ఎప్పుడైనా సరే అంటే ప్రతి ఒక్కరికి మనం చెప్తూనే ఉన్నాం, కేవలం వేల రూపంలోనే కాదు లాకెట్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. అయితే దీన్ని మొదట మాత్రం మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మరింత కాస్మెటిక్ ఎనర్జీ పెరగటం అనేది ఉంటుంది. అలాగే మంగళవారం నాడు పెట్టుకోవాలి దీన్ని, ఉదయం 6 to 7 లోపు. ఆ రకంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మంచి ఆస్ట్రాలజీ విషయాలు చెప్పారు.